ఋషుల పేరు చిరంజీవుల పేరు తలుచుకోవాలని చెప్పేసి అన్నారు కదా, మరి వాళ్ళెవరో తెలియజేస్తారా? తప్పకుండా. ఎందుకంటే పుట్టినరోజు నాడు అందరూ తలుచుకుంటే చాలా మంచిది కాబట్టి ఆ పేర్లు చెప్తాను, రాసుకోవచ్చు. మార్కండేయుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు, వీళ్ళందరినీ కూడా తలుచుకొని నమస్కారం చేయాలిట. మార్కండేయ మహర్షికి నమస్కారం చేసి, ఈశ్వరుడికి నమస్కారం చేసి దీర్ఘాయువును, ఆ తర్వాత ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా పూజ చేసేటువంటి సమయంలో ఎవరి పుట్టినరోజో వారికి కాసిని ఆవు పాలు, బెల్లం, తర్వాత నల్ల నువ్వులు అందులో వేసి నివేదన చేసి వాటిని ముందుగా స్వీకరించాలి. అంటే ఇదే ప్రత్యేక నైవేద్యంగా భావించి ప్రత్యేక నైవేద్యంగా ప్రత్యేకంగా తీసుకోవలసింది ఇది. నైవేద్యం అయితేనేమో షష్ఠీదేవి పూజ చేసినన్ని రోజులు తప్పనిసరిగా పెరగన్న నివేదన చేయాలి. చేసి అందరికీ పెట్టి వాళ్ళు తినచ్చు. ఎవరిది పుట్టినరోజు ఆ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా కాసిని నల్ల నువ్వులు, కాసంత బెల్లము ఆవు పాలల్లో వేసి నివేదన చేసి అది ఎవరి పుట్టినరోజో వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ విధంగా చేయాలి. అసలు పుట్టినరోజు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కేక్ కటింగ్ అమ్మ. కేక్ కటింగ్ అన్నప్పుడు దీపాలు పెడతారు, మళ్ళీ అలానే ఆర్పేస్తూ ఉంటారు, చీకటిమయం చేసుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. మరి అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే అది మనకి ఏంటంటే సంప్రదాయంగా కూడా మారిపోయింది. మనం మార్చుకొని అది సంప్రదాయం అని మనం అనుకుంటున్నాం, కానీ అది నిజానికి సంప్రదాయం కాదు. మనకి ఏమిటంటే ఇలా దేవుడి పూజ చేసిన తర్వాత చిన్నపిల్లలకైతే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో, తల్లిదండ్రులు కానీ తాత నాయనమ్మ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ పుట్టినరోజు ఎవరిదో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నుదుట కుంకుమ పెట్టి కొత్త వస్త్రాలు ఇచ్చి ఉంటే ఆభరణాలు ఇచ్చి వాళ్ళకి దీపహారతి చూపించి ఆశీర్వచనం చేయాలి. దీపహారతి ఎందుకు చూపిస్తాం? మనం శుభం జరగాలని. దీపం ఎందుకు వెలిగిస్తాం? వెలుతురు మనకి కావాలని. కానీ దీపాలు ఆర్పడము అనేటువంటిది అలవాటుగా మార్చుకున్నామంటే కష్టాలు కావాలని మనం ఇండైరెక్ట్గా కోరుతున్నట్టే. చీకటి దేనికి? కష్టానికి, నష్టానికి సంకేతంగా మనం చెప్పుకుంటాం. వెలుతురు దేని చెప్పుకుంటాం? ఉన్న కష్టాలు పోవడం కోసం సంకేతంగా చెప్పుకుంటాం. మరి పుట్టినరోజు తర్వాత కొత్త సంవత్సరంలో మనకి శుభాలు జరగాల, కష్ట నష్టాలు కావాలా? ఏవి కావాలని కోరుకుంటున్నారు? మరొకటి తెలుసా? దీపాలు ఆర్పడం వలన దరిద్రం వస్తుందని, అంధత్వం వస్తుందని, ఊదటం వలన అంధత్వం వస్తుందని మనకి శాస్త్రం చెప్తాం. ఎవరికైనా అంధత్వం రావడానికి ఏమిటంటే దీపాలని ఆర్పితే, దీపాలని ఊదేస్తే వాళ్ళకి ఆ దీపాన్ని ఆర్పటం వలన అంధత్వము, తర్వాత నేత్ర వ్యాధులు, చూపు తగ్గిపోయేటువంటి అవకాశాలు, కొన్ని చోట్ల దేవుడి దీపాలే ఆర్పేటైతే మాత్రం అంధత్వం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అమ్మ, మరి అసలు పుట్టినరోజు నాడు పాటించాల్సిన నియమాలు ఏంటి? 2, 4, 6, 8 ఈ మాసాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. సరి మాసాల్లో ఎందుకు కారణం అంటే ఇక్కడ గర్భం దాల్చినప్పటి నుంచి ఒక్కో మాసానికి నవగ్రహాల్లోని ఒక్కో గ్రహం ఆధిపత్యం వహిస్తాడు. అందుకని ఆయా గ్రహాల ఆధిపత్యం ఉన్నప్పుడు అప్పుడు అబార్ట్ అయ్యేటువంటి అవకాశం, కానీ దాదాపు 8వ నెలకు వచ్చేసరికి ఏమవుతుందంటే పెద్ద ప్రాణానికే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. గర్భస్థ శిశువు కూడా లోపల ప్రాణంతో ఉన్నాడా, ఇంకేదైనా జరిగిందా అనేది కూడా ఉంటుంది. అందులో నెలలు నిండకుండానే ప్రసవం అయినప్పుడు గర్భస్థ శిశువు కూడా, పుట్టినటువంటి శిశువు కూడా అవయవాలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి అని చెప్పడానికి లేదు. అందుకని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఏ మాసాలకు ఏ గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయో చెప్తాను, మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో చెప్తుంది కదా అని అనుకోక్కర్లేదు. మనకి శాస్త్ర ప్రమాణం ఇవన్నీ కూడా ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి. అందుకని కనీసం ఇది తెలుసుకుంటే మీరు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత మొదటి మాసానికి శుక్రుడు, 2వ మాసానికి కుజుడు, 3వ మాసానికి గురువు, 4వ మాసానికి రవి, 5వ మాసానికి చంద్రుడు, 6వ మాసానికి శని, 7వ మాసానికి బుధుడు, 8వ మాసానికి జన్మ లగ్నాధిపతి అంటారు. కానీ ఇక్కడ ఆ స్త్రీ లగ్నాధిపతి కాదు, ఆ ఆధాన లగ్నాధిపతిగా తీసుకోవాలి. 9వ మాసానికి చంద్రుడు,
10వ మాసానికి రవి. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, పాపగ్రహాలు కుజుడు, రవి, శని, తర్వాత వీళ్ళకి ఆధాన లగ్నాధిపతి ఎవరో ఎవరికీ తెలియదు. అయితే సాధారణంగా ఏమవుతుంది, 3 నిండకుండానే చాలా మందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి. ఆ తర్వాత కాకపోతే అప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది, కానీ అయినంత మాత్రాన పెద్ద ప్రాణానికి ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు. కానీ నెలలు నిండుతూ ఉంటే ఏమిటి, గర్భిణీ స్త్రీకి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఏర్పడతాయి. అందుకని నెలలు నిండుతూ ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఆ మాసాల గురించి ఒకసారి చెప్పుకుందాం అమ్మా. ఏ మాసాలో? 2, 4, 6, 8 ఈ మాసాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, గర్భిణీ స్త్రీ భర్తకు కూడా ఏమైనా నియమాలు లాంటివి ఉన్నాయంటారా? చాలా నియమాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు తండ్రికి ఏ బాధ్యతలు లేవు అని. కానీ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, తల్లికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో తండ్రికి కూడా అలాంటి బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రం నిర్దేశిస్తోంది మనకి. ధర్మసింధు లాంటి గ్రంథాల్లోనే గర్భిణీపతి ధర్మాలు అని రాస్తారు. అంటే గర్భిణీ స్త్రీకి గర్భం దాల్చడానికి ఆమె భర్త కారకుడు కాబట్టి ఆయనకి పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయట. ఆవిడతో కొట్లాడకుండా ఉండటం, ఆవిడని సంతోష పెట్టడం, కావలసినవి అనుకూలమైనటువంటివి అంటే వీలైనంత వరకు ఆవిడ కోరిక తీర్చడానికి సహకరించడం, స్నేహంగా ఉండడం, ఆదరణగా ఉండడం లాంటివి చేస్తూనే అతను కొన్ని పాటించవలసినటువంటి నియమాలు కూడా ఉంటాయి. అది ఏమిటంటే, అసలు ఆ భార్యకి అంటే గర్భిణికి 6వ నెల వచ్చినప్పటి నుంచి అతను గోళ్ళు తీసుకోకూడదుట, జుట్టు కట్ చేసుకోకూడదు. అదేవిధంగా సముద్ర స్నానం చేయటం కానీ, నావలో ప్రయాణం చేయటం కానీ, ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళటం కానీ, లేదా శవాన్ని మోయటం కానీ, పిండ ప్రదానం చేయటం కానీ, కర్మలు చేయటం కానీ లాంటివి కూడా చేయకూడదుట. దేవాలయాల్లో వెళ్ళి విగ్రహాలని ముట్టుకుని అభిషేకాలు చేయటం కానీ, భార్యతో సహా పీటల మీద కూర్చుని ఏదైనా శుభకార్యాలు చేయటం కానీ, దేవతా ప్రతిష్ఠ చేయడం కానీ పనికిరాదుట. ఎందుకు అంటే ఇక్కడ దీనికి సామాజికమైనటువంటివి, ఆ తర్వాత ధార్మికమైనటువంటి కారణాలు కనిపిస్తాయి. ఏమిటి, అతను నావలో ఎందుకు వెళ్ళకూడదు, అతను సముద్రంలో ఎందుకు వెళ్ళకూడదు, భార్య కడుపుతో ఉంది, ఒక బిడ్డ పుట్టపోతున్నాడు, అతనికి కొన్ని బాధ్యతలు రాబోతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి అతనికి ఏమైనా అయితే వాళ్ళ సంగతి ఏమిటి, అది నువ్వు ఆలోచించు అని చెప్పడమే, అంతే కదా. అవును. ఇక దేవాలయానికి వెళ్ళకూడదు అంటే ఏమిటంటే, 6వ నెల వచ్చినప్పటికీ దాదాపు బిడ్డకి లోపల జ్ఞానం ఏర్పడుతుంది, ప్రాణం పోసుకుంటుంది, దాదాపు అవయవాలన్నీ కూడా ఇంచుమించుగా తయారైపోయి ఉంటాయి, బయట శబ్దాల్ని కూడా వినగలుగుతుందిట. ఎప్పుడైతే ప్రాణం పోసుకొని జ్ఞానం వచ్చేసిందో అప్పటి నుంచి 6వ నెల నుంచి ఆ గర్భిణీ స్త్రీకి ఆవిడ భర్తకి ఇద్దరికి పురుటితో సమానం అన్నమాట. మరి పురిట్లో జాతాశౌచం అని చెప్పేసి మనం ఏం అంటే పురుడు అంటే ఇక్కడ ఇంట్లో మిగతా వాళ్ళందరికీ పుట్టిన తర్వాత వాళ్ళందరికీ దాయాదులకి అందరికీ కూడా పురుడు ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. ప్రసవం అయ్యే వరకు మాత్రం ఆ దంపతులు ఇద్దరికి మాత్రమే పురుడితో సమానం. 6వ నెల నుంచి ప్రసవించే వరకు గర్భిణీ స్త్రీకి ఆమె భర్తకి ఇద్దరికీ కూడా పురిటితో సమానం కాబట్టి నిత్యం దేవతార్చన చేసుకునేవి చేసుకోవచ్చు. ప్రత్యేక విధిగా పెట్ల మీద కూర్చొని చేసేవి ఉంటాయి చూసారా, అవి మాత్రం చేయకూడదు. ఆమె ఇప్పుడైతే పద్మజ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో నమస్కారం అండి. నమస్తే అండి. పద్మజ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. జనవరి 15, 1978. ఇది 12:55 రాత్రి అండి. 0 hours 55 minutes అంటే 14 రాత్రి అవుతుంది. అవును అవును. కడపలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో అడగండి మేడం. నమస్తే అమ్మా. మామూలుగా ఇప్పుడు మేము యాక్చువల్గా MBA చదువున్నాను. మ్యారేజ్ అయిపోయి మెడ్రాస్ లో సెటిల్ అయ్యానమాట. నేను ఒకే కూతుర్ని. ఇక్కడ అమ్మా నాన్న నాతోనే ఉంటున్నారు అనమాట. సో ఒక 9 years వరకు నేను జాబ్ చేసిన తర్వాత పిల్లలు కెరియర్ అని చెప్పేసి నేను స్టాప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను 2009 నుంచి బిజినెస్ వెళ్తుంది.